మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అందరూ చూడాలి. 4వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుందాం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వానితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమున మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి చాలండి. ఇది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఇది కూడా రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇక్కడ 2 ఉన్నాయండి. నేను చెప్పాలనుకున్నా ఆయన మనతో మాట్లాడుతున్న అంశం రాప్చర్ అంటే ఏంటి, రెండవ రాకడ అంటే ఏంటో ఒక్క 10 నిమిషాలు మీతో మాట్లాడి ముగింపులోకి తెస్తాను. రాప్చర్ అంటే ఏంటో, రెండవ రాకడ అంటే ఏంటి. యాక్చువల్గా ఈ 2 కూడా రెండవ రాకడకు సంబంధించినవి. అయితే మరి రెండవ రాకడకు సంబంధించినప్పుడు ఎందుకు ఇలా మీరు 2గా మాట్లాడుతున్నారంటే 2 దశలు. రెండవ రాకడ అనేది 2 దశలు. ఆ 2 దశలలో మొదటి దశ రాప్చర్, రెండవ దశ రెండవ రాకడ. మొదటి దశ రాప్చర్, రెండవ దశ రెండవ రాకడ. ఈ మొదటి దశ ఏంటి? రాప్చర్ అంటే తెలుగులో ఏంటి? రహస్య రాకడ. ఏంటంట? రహస్య రాకడ. అయితే ఈ రహస్య రాకడలో ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట ఏంటి? ఆ మీదట సజీవులుగా నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడము. ప్రభు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకి రారు. అంటే మొదటి దశలో మాట్లాడుతున్నాను, రాప్చర్ అన్నాను కదా, అది రహస్య రాకడ అంటారు. ఈ లేఖన భాగం అంతా కూడా రహస్య రాకడకు సంబంధించింది. ఈ రహస్య రాకడలో 17వ వచనంలో మాట ఏంటి? ఎక్కడికి మనం వెళ్తాము. ఎక్కడికి వెళ్తామట? 17వ వచనంలో ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడతాం. ఎవరో తెలుసా? మనమే. అంటే చక్కగా నరేష్ మనమే. మనం పరిశుద్ధులం. మనకంటే ముందు మాట్లాడుకున్న మాటలు ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఎవరైతే చనిపోయారో నిద్రించారో మీరు బాధపడద్దు, నిరీక్షణ లేకుండా మీరు ఉండొద్దు, నిరీక్షణని నిద్రల వలె మీరు ఉండొద్దు. రహస్య రాకడలో పరలోకము నుంచి ఆయన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి రాగానే ఘోర ఓదపడుతుంది. ఇప్పుడున్న మాటలనే ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో ఘోర ధ్వనితో అని ఉంది. అర్థమవుతుందండి?
రహస్య రాకడ అంటే అర్థం ఏంటంటే, అయితే ఈ నిడివి ఎంతో తెలుసా? కను రెప్ప వేసే సమయం. కను రెప్ప వేసే సమయం. కుమారుడికి కూడా తెలియదు, తండ్రి మాట చొప్పునే రావాలి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? అయితే ఏ గుర్తులో ఉండవు. అయ్యా ఇదిగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఆయన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశంలో ఎవరున్నారు? అదే కదా పరదేశం. అబ్రాహ్మ గారు రొమ్మను ఆనుకున్నారు కదా లాజరు. ధనవంతుడు అడిగారు కదా. అర్థమవుతుందా అండి? ఎత్తుకుపోయి చెరగా తీసుకొని పెట్టారు కదా అక్కడ. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అయితే ఆయన ఎక్కడికి వస్తారట? రహస్య రాకడలో మధ్యాకాశానికి వస్తారట. అయితే సరే, ఆయన వస్తే వచ్చే మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే సజీవులుగా ఉన్న మనం ముందు వెళ్ళమంట. ఆయన ఎందు మృతి నొందారే, అందరూ కాదు ఇది. అర్థమవుతుందా అండి? ఆయన ఎందు ఎవరు చనిపోయారో, ఎవరు నిద్రించారో వాళ్ళు ఆయన ఏ రీతిగా మొదటిగా మన దగ్గరకు వచ్చి శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్త సేవ చేసి చనిపోయి సిలువ వేయబడి 3వ దినమున లేచి 40 దినాలు అందరికీ అగపరుచుకొని 40వ దినాల తర్వాత ఆరోహణమై వెళ్ళారో అదంతా మొదటి రాకడ. ఆయన వచ్చారు, వెళ్ళారు, కంప్లీటెడ్. అర్థమవుతుందండి? ఆయన 3వ దినాన లేచారు కదా, అగపరుచుకున్నారు కదా, కనిపించారు కదా. భక్తులేని మరియ గారికి శుభ శుక్రవారం మాట్లాడుకున్నాం కదా 7 మాటల్లో. పునరుత్థానమున ఆయన జయశాలిగా తిరిగి లేచారని మాట్లాడుకున్నాం కదా. శిష్యులు కనిపించారు, భక్తులేని మరియ కనిపించారు, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వాళ్ళు కనిపించారు, చాలా మంది కనపరుచుకున్నారు కదా. అర్థమవుతుందా అండి? ఆయన ఎలా అయితే 3వ రోజు లేచారో సమాధులలో నిద్రపోతా ఉన్నారే, ఇంకా ఆయన ఎందుకు నిద్రించారే, వాళ్ళు మొదటిగా లేచి వెళ్తారట. ఎక్కడికి? మధ్యాకాశానికి. అర్థమవుతుందండి? తర్వాత అంతవరకు దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, ఒకవేళ ఆయన ఏంటంటే నిద్రపోతే అలా లెగుస్తాం, వెళ్తాం మధ్యాకాశానికి. ఒకవేళ అలా మనం నిద్రించకుండా సజీవులుగానే ఉంటే ఈ 14వ వచనంలో ఏముందండి? 15 మేము ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. వాళ్ళకంటే ముందర మనం వెళ్ళమట. ఏంటట? ఆయన వచ్చినప్పుడు 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలానికి వెళ్తాము. అర్థమైందండి? దీన్ని ఏమంటారు? రహస్య రాకడ. ముంగుర్తులేమి ఉండవు, రెప్పపాటులో జరిగేది ఇది. సజీవులుగా ఉన్న వాళ్ళని ఎలా వెళ్ళిపోతాం? మహిమ శరీరంతో వెళ్ళిపోతాం. పండుకున్న వాళ్ళని పండుకున్నట్టే ఉంటాము, పనిచేసే వాళ్ళని చేసినట్టే ఉంటాము. మనలో ఉన్న ఆత్మ మహిమ రూపం ధరించుకొని అలా వెళ్ళిపోతుంది ఎక్కి. అర్థమవుతుందా అండి? ఎక్కడికి వెళ్తాం మనం? మధ్యాకాశానికి, ఆయన దగ్గరికి వెళ్తాం. అర్థమైందా అండి? అర్థమైందా అందరికీ? దీన్ని ఏమంటున్నాం మనము? రహస్య రాకడ. రహస్య రాకడ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలం ముగిశాక మనకి ఏంటది? రహస్య రాకడ జరుగుతుంది. అర్థమైందండి అందరికీ? భూమి మీదకు ఆయన రారు. రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి పరిశుద్ధులందరూ కొనుక్కోబడతారు. ఎవరు? చనిపోయిన వారు, సజీవులుగా ఉన్నవాళ్ళు. ఆయన యందు నిద్రించిన వాళ్ళు, సజీవులుగా ఆయన యందు ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యాకాశానికి వెళ్తారు. అర్థమైందా అండి? మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 55 దాకా చదవండి. 1వ కొరింథీ 15వ అధ్యాయము 51 నుంచి 55 దాకా.
ఇదిగో మీకు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఊర మ్రోగెను. మ్రోగును. అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం అక్కడ. ఓ మరణమా నీ ముల్లెక్కడ. అర్థమైందా అండి? అక్షయుడెవరు? ఆయనే కదా. మనమంతా క్షయులం, మర్త్యులం, ఆయన అమర్త్యుడు కదా. ఇదంతా లేఖన భాగంలో ఏంటి పౌలు గారు మాట్లాడుతుంది? ఏంటి? క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యం అమర్త్యతను ధరించుకుంటుంది. మరణానికి విజయం ఇక్కడ. ఆ లేఖన భాగం నెరవేరుతుంది. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముల్లెక్కడ? ఎప్పుడు జరిగిందంట? సమయం ఎంత? సమయం నిడినంత కనురెప్ప పాటున. అర్థమైందండి? ఇది రహస్య రాకడ. అయితే రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచనం తీయండి. నేను ముగింపులకు తెస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అందరికి అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టు. ఇది రెండవ రాకడ. అంటే రెండవ రాకడలో మొదటి దశ రహస్య రాకడ, ఇది బహిరంగ రాకడ. దీని అర్థం ఏంటంటే, మనల్ని మధ్యాకాశం తీసుకొని వెళ్ళారు కదా. రాజారెడ్డి నగర్ ఒక సంఘమా? సార్వత్రిక సంఘం. అందరూ, అన్ని లేదు, యూదులు లేదు, ఇశ్రాయేలు లేదు, ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులుగా ముద్ర వేయబడిన వాళ్ళందరూ సార్వత్రిక సంఘం ఎత్తబడి 7 సంవత్సరాలు అక్కడ విందు. ఆ 7 సంవత్సరాలు కింద వదిలిపెట్టబడి వాళ్ళు ఉన్నారే, మహాశ్రమలు. అది దానియేలు 70 వారాల ప్రవచనం. దేవుడి ద్వారా మీరు ప్రార్థన చేస్తే ఇదే కంటే విషయం మాట్లాడుకుందాం కొన్నాను. ఆ 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. అర్థమవుతున్నాయండి? ఆ 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక ఈ బహిరంగ రాకడలో ఆయన పరిశుద్ధమైన సంఘాన్నంతటిని పట్టుకొని డైరెక్ట్గా భూమి మీదకి వస్తే అప్పుడు 1000 ఏళ్ల పాలన. అర్థమైందండి? అప్పుడు 1000 ఏళ్ల పాలన. అది ఏ రాకడ? బహిరంగ రాకడ. అర్థమైందా? ఏమని రాయబడి ఉంది? ఆకాశంలో సూచన కనబడింది, మేఘారుడే వస్తున్నారు ఆయన. అందరూ చూచి అన్నారా? చూచే కదా. చూచి ఏం చేస్తారు? అమ్మో అయ్యో అనుకుంటారు. అర్థమవుతుందా? ఇది ఏంటిది? రెండవ రాకడ. అలాగే ఒక చిన్న మాట చెప్తా. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 చదవండి. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11, 2 వచనాలు. 9 to 10, 10 to 11.
మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆయన ఆరోహణమాయను. అప్పుడు అప్పుడు వారి కనులకు కనబడకుండా వారి కనులకు కనబడకుండా మేఘము ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయనను కొనిపోయేను. ఆయన వెళ్ళుచుండగా ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండెడి. ఇదిగో ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వారి యొక్క నిలిచి గలిలయ మనుషులారా గలిలయ మనుషులారా మీరెందుకు మీరెందుకు నిలిచి ఆకాశము వైపు ఆకాశం వైపు చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినా మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పింది. అర్థమైందండి? ఆయన ఎలా వెళ్ళారో, ఎందుకు వెర్రోళ్ళలో మీరు చూస్తున్నారు గలిలయలారా, ఎలా వెళ్ళారు ఆయన అలా వచ్చేస్తారు అని చెప్పారు. అదే రెండవ రాక బహిరంగ రాక. అర్థమైందండి? రహస్య రకం బహిరంగ రాక తేడా ఏంటి? పరిశుద్ధులు తీసుకొని పోతాడు సార్వత్రిక సంఘం. ముంగుర్తులు ఏముండవు. అయ్యా ప్లీజ్ అయ్యా క్షమించయ్యా, కాలు పట్టుకుంటామయ్యా. మహిమ శరీరంతో వెళ్తున్నారు, వాళ్ళు కాలు పట్టుకొని వెళ్ళడానికి కూడా ఏం లేదు, అవకాశం లేదు. మార్పుకి అవకాశమే లేదు, దేనికి అవకాశం లేదు. అలాగే ఏం జరుగుతుంది? భూమి మీదకి రారాయన మధ్యాకాశానికి వస్తారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పరిశుద్ధులందరితో కలిసి వస్తారు. ఆయన బహిరంగ రాకంలో భూమి మీదకి వస్తారు. భూమి మీద ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. ఆయన అధికారంతో ఏలతారు వెళ్ళేడు మనల్ని. అలాగే ఆయన తీర్పు తీర్చడానికి బహిరంగ రాకంలో వస్తున్నాడు. అర్థమైందండి? రహస్య రాకడ ఎప్పుడైనా మనకి సంభవించవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. మహాకరుణ మహోన్నతుడ సర్వాధికారి, మీకు స్తోత్రములు ప్రభ. అయా కొలువు శ్రీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు.